హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ పచ్చడి చేస్తున్నానండి. అందుకు నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇది కేజీ చికెన్ తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అది ఉడకపెట్టుకోవాలండి. దీనిలో వేసేసి ఇలా కేజీ చికెన్లోకి ఒక చిన్న గ్లాసు సాల్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను దానిలో సగం ఇప్పుడు వేసుకుందాం. ఉడకబెట్టేటప్పుడు సగం తర్వాత వేస్తానండి. పసుపు ఒక స్పూను వేసేసి ఇప్పుడు ఇది ఇలా కలిపేసేసి ఇలా మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టుకుని పొయ్యి మీద పెట్టేస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద పెట్టుకుని ఇదంతా ఇప్పుడు ఈ నీరంతా మగ్గిపోవాలండి. శుభ్రంగా ఉడకాలి బాగా. అది మూత పెట్టేద్దాం 2 నిమిషాలు. ఇప్పుడు చికెన్ అలా ఉడుకుతూ ఉన్నప్పుడు నేను ఈలోపు మసాలా సిద్ధం చేసుకుందామండి. దానిలోకి ఇప్పుడు 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను మెంతులు, 5 యాలకులు, కొంచెం లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఇవన్నీ ఇప్పుడు లైట్గా వేపుకొని పొడి చేసుకున్నాం. ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఇలా కలర్ వచ్చిందాక కొంచెం వేసుకుని చల్లారనిచ్చి పొడి చేసుకున్నాం. ఇది చికెన్ కూడా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని పెట్టుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకొని ఒకసారి ఇలా మొత్తం కలిపేసి ఇలా నీరు వచ్చేస్తూ ఉంటుంది కదా, ఈ నీరంతా ఎగిరిపోవాలి. ఇప్పుడు ఈ నీరు మొత్తం ఎగిరిపోయిందాక మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఇలా మొత్తం ఎగిరిపోయింది. ఇప్పుడు ఇదంతా ఎగిరిపోయింది. తీసేసి పక్కన పెట్టేసుకున్నాం. ఏం లేకుండా ఇలా మొత్తం ఎగిరిపోయింది. అంతా నీరంతా ఎగిరిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు చికెన్ వేపుకోవటానికి కేజీ చికెన్కి 1/2 కేజీ ఆయిల్ పోసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ వేడయింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇప్పుడు దీనిలో చికెన్ అంతా ఇలా కలర్ వచ్చిందాక వేసుకోవాలి. కలర్ రావాలి బాగా. కలర్ వచ్చిందాక వేయాలి. ఇప్పుడు చికెన్ అంతా ఇలా కలర్ వచ్చేసింది, ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు తీసేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు తీసి మొత్తం పక్కన పెట్టేసుకున్నాం. ఎర్రగా వేగిపోయింది మొత్తం. ఇప్పుడు ఇలా కలర్ వచ్చిందాక ఎర్రగా వేపుకోవాలి. మొత్తం ఇలా ఎర్రగా వేగిపోయింది చికెన్ అంతా. ఇప్పుడు చికెన్ అంతా ఇలా కలర్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకుని ఇప్పుడు
కొద్దిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాం. అలా కలర్ వచ్చేసింది మొత్తం చికెన్ అంతా. కలర్ వచ్చేసింది మొత్తం అలా. ఇప్పుడు దీనిలోనే అల్లం చిల్లిపాయల పేస్ట్ 3 స్పూన్లు వేసుకుంటాం. ఇప్పుడు కలర్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా ఎర్రగా బాగా రంగు వచ్చిందాక వేగిన తర్వాత ఇలా చూడండి కలర్ వచ్చేసి బాగా ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ దీనిలో వేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆపుకుని ఈ చికెన్ని దీనిలో వేసి మొత్తం కలిపేద్దాం ఒకసారి. ఇప్పుడు ఇలా మొత్తం ఒకసారి కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మసాలా వేసేద్దాం. ముందుగా ఈ గ్లాసులో సగం వేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ సగం కూడా వేసేస్తున్నా సాల్ట్. ఇప్పుడు ఇదే గ్లాసుతో కారం, 1 గ్లాసు కారం, పొడి చేసి పక్కన పెట్టుకున్న మసాలా దినుసుల పొడి, ఇదంతా ఇలా కలిపేసి ఇది ఇలా పూర్తిగా చల్లారిపోవాలండి. ఇప్పుడు ఇది చల్లారిపోయిన తర్వాత దీనిలోకి నేను ఒక 10 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇది మొత్తం రసం తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలోకి రసం పోసేసుకోవాలి. ఈ పచ్చడి అంతా ఇలా చల్లారిపోయిందండి పూర్తిగా. ఇప్పుడు నిమ్మరసం పోసుకొని కలుపుకుందాం ఒక్కసారి. ఇలా మొత్తం ఒక్కసారి కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది. చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నిలవ పచ్చడి తయారు చేసేసాను. ఇప్పుడు ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.